శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ, అమ్మ ఈరోజు మనకు పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా రోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఇప్పుడు దుర్గమ్మ మనకి ఎటువంటి సందేశం పంపారంటండి, నీ భర్త విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నావు కదా, అందుకే అతి త్వరలోనే నీ భర్తను మారబోతున్నారు. కేవలము నువ్వు నీ దుర్గమ్మ చెప్పినట్టు చెయ్యి, మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను. నేను దగ్గరుండి మరి నడిపిస్తాను. నీ జీవితాన్ని చక్కదిద్దాను. నీదే కాదు, నీ భర్తలో ఒక మంచి మార్పు వచ్చి మీరిద్దరు కూడా సంతోషంగా ఉండేలా ఈ దుర్గమ్మ ఆశీర్వదిస్తుందని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి. దుర్గమ్మ పంపిన సందేశం భార్యాభర్తల మధ్య గొడవలున్న ప్రతి బిడ్డకు కూడా ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని పంపారని తెలుసుకోవచ్చండి. ప్రతి బిడ్డ కూడా ఎవరైతే దూరంగా ఉండి బాధపడుతున్నారో, ఏ భర్త అయితే మానదని బాధపడుతున్నారో అలాంటి బిడ్డలందరూ కూడా దుర్గమ్మ ఈరోజు ఈ సందేశం ద్వారా ఓదార్పు ఇవ్వబోతున్నారండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధననేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద ఏమైనా చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అండి. మన గురుపై వచ్చి విజయరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9032131622. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు దుర్గమ్మ పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. దుర్గమ్మ ఒక్కసారి ఆశీర్వదించారంటే మాత్రము దానికి తిరిగే ఉండదు అని మీకు కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతున్నావు, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు చెప్పు. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా, అసలు వెనకడుగు వేయకుండా సంతోషంగా ముందుకు వెళ్ళిపో అని, అన్నీ మారతాయని, మార్చడానికి ఈ దుర్గమ్మే నీకు కొండంత అండగా ఉందని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. అమ్మా, నీకు తోడుండగా భయపడవచ్చా చెప్పు. దిగులు పడకమ్మా, నేనున్నాను కదా. ఇదిగో ఇప్పుడు నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు, అవునా? నువ్వు అనుకున్నటువంటి విషయం ఏంటంటే, అమ్మా నేను ఒక్కదాన్నే ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానా, అందరూ కూడా బాగానే ఉన్నారు కదా, మరి నీ బిడ్డనైనా నాకు ఎందుకు ఇలా రాత రాసావు దుర్గమ్మ, నా జీవితమే ఇలా ఎందుకుందని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, అడుగుతూ ఉన్నావు కదా. నీ జీవితంలో వచ్చిన బాధలు ఎప్పుడు కూడా ఇలానే ఉండవు తల్లి. ఆ బాధలు కొన్ని రోజులే తొలగిపోతున్నాయి. నీ దుర్గమ్మే తొలగించబోతుంది. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఇంకా బాధపడుతూ ఉన్నావు కదా, కళ్ళ నుండి కన్నీరు వరదలా కారిపోతూ ఉంది కదా, కృష్ణానదిలో పారేండిలా కారిపోతూ ఉంది కదా, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా. చూడమ్మా, నీకేదైనా ఇబ్బందిగా ఉంటే నిర్మోహమాటంగా ఈ దుర్గమ్మకు చెప్పు. నువ్వు చెప్పిన మరుక్షణమే ఈ దుర్గమ్మ నీ మాట విని నీ కష్టాలను తొలగించేందుకు వాయువేగంతో వచ్చేస్తుంది. నీ కళ్ళలో కన్నీరును పోగొట్టేందుకు నీ వద్దకు వస్తాను. నా బిడ్డవైనా నువ్వు ఏం చెప్పినా సరే మౌనంగా వింటాను. అలానే నీ భర్త విషయంలో నువ్వు ఇంకా ఇబ్బంది పడుతున్నావు కదా, ఇక నీకు మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ. ఇక నువ్వేమి కూడా బాధపడకు. నీ దుర్గమ్మ నీకు తోడు ఉంది కదా, అన్నీ చూసుకుంటుంది. నువ్వు శుక్రవారం రోజు తలస్నానం చేసి ఈ దుర్గమ్మను మనస్ఫూర్తిగా పూజ చేసి నీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా నాతో పంచుకో. ఒక్క దీపం వెలిగించి ఈ దుర్గమ్మకు చెప్పుకో, అన్నీ నేను వింటాను. దూరంగా ఉన్నాను అనుకోకు. నేను దూరంగా ఉన్నా నా బిడ్డల్ని 1000 కళ్ళతో చూస్తూనే ఉంటాను. నీ కష్టాలు తొలగించేందుకు, నీ కన్నీరు తుడిచేందుకు నీ వద్దకు వస్తాను. ఇదిగో, నువ్వు చెప్పకపోయినా సరే ఈ దుర్గమ్మకు నువ్వు పడే బాధలన్నీ తెలుసు. కానీ నేను ఎందుకు రావటం లేదు నీకు తెలుసా? దానికి కూడా ఒక కారణం ఉందమ్మా. ఈ దుర్గమ్మ రాకుండా నీ సమస్యను కేవలం నువ్వు పరిష్కరించుకోగలవా లేదా అనేదే నేను చూస్తూ ఉన్నాను. ఏది ఏమైనా సరే ఈ దుర్గమ్మే నీకు అండగా ఉండగా నీకు ఎలాంటి హాని కలగదు. అర్థమవుతుందా?
ఇదిగో నువ్వు ఇప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్నావు కదా, అతి త్వరలోనే మంచి రోజులు వస్తాయి. ఎవరికైనా సరే కష్టాలనే ఉంటాయి. ఇక నువ్వు నీ భర్త విషయంలో పడుతున్న కష్టాలు కూడా తొలగిపోతాయి. ఆ సమస్యలు ఎందుకు వస్తాయంటే మనం ఆ సమస్యను పరిష్కరించుకోగలమా లేదా అని నిన్ను పరీక్షిస్తూ ఉన్నానమ్మా. ఏదైనా సరే తల్లి, ఏం జరిగినా ధైర్యంగా నిలబడి ఉండు. ముందు కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తర్వాత చాలా సంతోషపడతారు కదా. నీకు కుటుంబ కలహాలు కూడా ఎక్కువగా ఉన్నాయి, అవునా? ఇక అవి అతి త్వరలోనే వాటికి పరిష్కారం కూడా దొరకబోతుంది. నీకు అలానే ఇంకొక విషయం చెప్పనా? నువ్వు నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నిన్ను వెన్నుపోటు పొడుస్తున్నారు. వాళ్ళే నీతో మాట్లాడుతున్నట్లు పైకి నవ్వుతూ మాట్లాడతారు. తర్వాత నీ వెనుక ఉండి పతనాన్ని కోరుకుంటున్నారని తెలుసుకో. నీకు ఇప్పుడు ఆ విషయం తెలియడం లేదు. అందరూ నా వాళ్ళే అనుకుంటున్నావు కదా, అది నీ యొక్క పొరపాటే. ఈ సమాజం వేరేలా ఉంది. నువ్వు అనుకున్నటువంటి మాత్రం అస్సలు లేదమ్మా. నువ్వు అందరితోనూ మంచిగానే ఉండు. ఎదుటి వాళ్ళు నీ పతనం కోరినా సరే నువ్వు వాళ్ళ మంచే కోరుకో. కానీ వాళ్ళ చెడిపోవాలని నాశనం అవ్వాలని పడతాను ఎప్పుడు అనుకోవద్దు. నీకు చెడు చేయాలనుకున్న వాళ్ళని ఈ దుర్గమ్మ చూస్తుంది. నీ సమస్యను దుర్గమ్మ పరిష్కరిస్తుంది. నమ్మకంగా ఈ దుర్గమ్మని నమ్మావు కదా, అలాంటప్పుడు నేను నిన్ను ఎలా వదులుతాను చెప్పు? నీ భర్తకు నీకున్న సమస్యలు కూడా త్వరలోనే తొలగిపోతాయి. దానికి నువ్వు కూడా కొన్ని పనులు చేసి సహకరించాల్సి ఉంటుంది. బిడ్డ చూడు, నీలో కూడా కాస్త మొండితనం ఉంది. నువ్వు తెలిసి కలహాలు చేస్తూ ఉన్నావు కదా, అందుకే కలహాలు వస్తున్నాయి. కానీ ఎదుటివారు మాత్రం గొడవలు చేయాలని చూస్తున్నారు. నీకు మాత్రం అది అర్థం కావటం లేదు. ఇదిగో ఇల్లారా, నీది చిన్నపిల్లల మనస్తత్వం. అది దుర్గమ్మకి ఎప్పుడో తెలుసు. అందుకే నీ వెనుక ఈ దుర్గమ్మ ఎప్పుడూ ఉంటుంది. బిడ్డ ఇలా చూడు, మనిషికి ప్రతి రూపం నువ్వేనమ్మా. నువ్వు ఈ అమ్మని నమ్మిన నువ్వు ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి. ఇలానే ఉండు. నువ్వు మంచిగా ఉంటే నీకు మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. కష్టపడతావు, దానికి ప్రతిఫలం తర్వాత నీకు చాలా రోజుల తర్వాత వస్తుంది. అప్పుడు నువ్వు ఈ దుర్గమ్మ చెప్పింది కదా, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఉన్నావని నువ్వే అనుకుంటావు. ధన్యవాదాలు కూడా చెప్తావు. ఈ దుర్గమ్మ మీద ఇప్పుడు ఎలా నమ్మకంతో విశ్వాసంతో ఉన్నావో తర్వాత కూడా ఇలానే ఉండు. నీది చాలా మంచి స్వచ్ఛమైన మనసు, అది నాకు కూడా తెలుసు. ఇక నీ భర్త త్వరలోనే మారేలా నేను చేస్తాను. ఇక నువ్వు చేయవలసిందంతా నీ భర్తను కూడా తీసుకొని ఒక్కసారి నువ్వు ఈ దుర్గమ్మ గుడికి రా. అక్కడ నీ మనసులో ఉన్న బాధలంతా కూడా నా కళ్ళలోకి చూస్తూ చెప్పుకో. మర్చిపోకు, నీ భర్తను కూడా తీసుకురావాలి. నీ భర్త మారేలా నేను చేస్తాను చెప్తున్నాను కదా. నీ జీవితంలో సంతోషించే రోజులు వచ్చేసాయి. నీ భర్త ఇక నిన్ను బాగా చూసుకుంటాడు. నీ భర్త మంచివాడేనమ్మా, కానీ కొన్ని కారణాల వల్ల అలా ప్రవర్తిస్తుంటాడు అంతే. భయపడకు. భర్త కానీ భార్య కానీ కుటుంబంలో బాగాలేకపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఇప్పుడు నీ భర్త బాగాలేకపోయినా లేదా నీ భార్య నీ మాట వినకపోయినా సరే ఒక్కసారి నా దర్శనాన్ని తీసుకొస్తే అన్నీ వాళ్ళకు అర్థమయ్యేలా కళ్ళకు కట్టినట్లు చెప్తా. కాబట్టి భయపడకు, ఏ మాత్రం కూడా కంగారు పడకు, వెనుకడుగు వేయకు. త్వరలోనే అన్నీ మారతాయి. మీరంతా కూడా కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నీకు ఈ దుర్గమ్మ హామీ ఇస్తుంది కదా. తొందరపడి పిచ్చి నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకు. ధైర్యంగా ఉండి ఆలోచించు. ఈ దుర్గమ్మ నీ వెనుక ఉంది. ఒక్కసారి నీకు మాట ఇస్తే నెరవేరుస్తుందని గుర్తుపెట్టుకో. నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా. ఒక్కసారి దుర్గమ్మకు చెయ్యి అందించినప్పుడు నేను ఎప్పటికి కూడా నిన్ను విడవను. అవును, నీ పిల్లలు కూడా ఎంతో మంచివాళ్లే, కానీ కొన్ని కారణాల వల్ల వింతగా ప్రవర్తిస్తున్నారు అంతే తప్ప వాళ్ళ తప్పేం లేదు. ఇంకా త్వరలోనే అన్నీ మారిపోయి మంచి రోజులు రాబోతున్నాయి. ఇక నువ్వు చేయవలసిందల్లా అమ్మ మీద నమ్మకం ఉంచు. నేను నీ జీవితాన్ని మళ్ళీ సరిదిద్దాను. నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు నా ఆశీర్వాదంతో. నీకు ఒక శుభవార్త తీసుకొని అతి త్వరలోనే నీ దగ్గరికి వస్తాను. ఈ దుర్గమ్మని ఆహ్వానిస్తావా? గుర్తుపడతావా? ఒకటి చెప్పనా, నీ భర్తకి ముందు చూపు లేదు. నువ్వు నీ భర్త జీవితం అంటే ఏంటో తెలుసుకునేలాగా చేయాలి. అంటే నేను చెప్పిన మాటలన్నీ కూడా నీకు అర్థమవుతాయి కదా. విన్నట్లే విని వదిలేస్తావా? అలా చేయకమ్మా. మాటలను పెడచెవిన పెట్టకమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నువ్వు నీ జీవితంపై ముందు శ్రద్ధ పెట్టు, తర్వాత వేరే విషయాన్ని నువ్వు చూడు. కానీ ఇలా చూడు, ముందు నీ జీవితాన్ని సరిదిద్దుకో. నువ్వు ఎంత బాధపడుతూ ఉన్నావో నాకు తెలుసు. నీ కష్టాలన్నీ కూడా తొలగించబోతున్నాను. నీ కన్నీరుని తొడవబోతున్నాను. నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి.
ఈ దుర్గమ్మే వచ్చేలా చేస్తుంది. ఇదే నమ్మకంతో ఉండు. నన్ను నమ్ము చాలు. తర్వాత నీకు మంచి వచ్చిన తర్వాత నువ్వే అప్పుడు అంటావు, నా తల్లి ఆ రోజు చెప్పింది కదా, అందుకే నేను సంతోషంగా ఉన్నానని. నీకు నమ్మకం, ఆనందం ఉంటుంది. ఎప్పుడు కూడా పట్టుదల, నమ్మకం, సహనం అస్సలు విడిచిపెట్టకమ్మా. ఇవి లేకపోతే నువ్వు జీవితంలో అస్సలు ముందుకు వెళ్ళలేవు. ఇదిగో, నువ్వు ఏది చేసినా సరే ఈ దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండి చెయ్యి. అంతా కూడా మంచి జరుగుతుంది. అమ్మపై నమ్మకంతో చేసావంటే నీ జీవితం ఇంకా సంతోషంగా ఉంటుంది. అమ్మను నమ్మావు కదా, ఇక నీ బంధానికి నిన్ను ఎలాంటి వ్యక్తులు కూడా ఎవ్వరు రాకుండా నీ జీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా కుటుంబంతో సంతోషంగా ఉండేలా నేను చేయబోతున్నాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ భర్తలో మార్పు తీసుకొచ్చే బాధ్యత ఈ దుర్గమ్మకు అప్పగించు. ఖచ్చితంగా కూడా నీ భర్తను తీసుకొని నా సన్నిధికి రా. నీ భర్తను నేను మార్చి చూపిస్తాను అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.